హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టించిన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇక దీనికి సంబంధించి ఆనంద్ నగర్ వద్ద పనులను వివరించేందుకు మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా సిద్ధంగా ఉన్నారు. మురళి, చెప్పండి, హైదరాబాద్లో పునరుద్ధరణ పనులు ఎలా సాగుతున్నాయి? భారీ వర్షంతో పాటు భారీ స్థాయిలో ఈదురుగాలు సంభవించడంతో చెట్లన్నీ కూడా ఎక్కడికక్కడ నేలమట్టమైనటువంటి పరిస్థితిని దాదాపు 300లకు పైగా చెట్లు నేలకులాయి. ప్రస్తుతం మనం ఆనందనగర్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ ఈ ఇళ్ల మధ్యలోనే దాదాపు చెట్లన్నీ కూడా కూలిపోయాయి. ఈ చెట్లన్నీ కూడా ఇళ్ల పైన పడిపోవడంతో వాళ్ళకు స్థానికులు నివాసం ఉన్నటువంటి వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి నుంచి కూడా ఈ చెట్లు ఇక్కడే పడిపోయాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆ దృశ్యాలని. ఇళ్ల మధ్యలో ఇళ్ల పైన రేకుల పైన పెద్ద యాప చెట్టు కూడా కూలిపోయింది. బయటికి రావడానికి కూడా ఇంతవరకు ఇబ్బంది పడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల సహాయంతో జీహెచ్ఎంసీ అధికారుల సిబ్బంది సహాయంతో ఈ చెట్లను తొలగించే పని రాత్రి నుంచి శరవేగంగా చూస్తున్నాం. దీని పక్కనే ఈ ఇంటి పక్కనే మరో ఇల్లు కూడా ఉంది. ఆ చెట్టు పైన కూడా పెద్ద వృక్షము కూలిపడింది. దాంతో ఆ బిల్డింగు ఆ భవనం మొత్తం కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదని ఆ ఇంటి యజమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. ఈ ఇంటికి ఎదురుగానే ఇది 40 ఏళ్ల కిందట కట్టినటువంటి ఈ ఇల్లు, ఇది 50 ఏళ్ల కిందట నాటి ఈ చెట్టు, 5 ఏళ్ల ఎక్కువ ఉన్నటువంటి ఈ చెట్టు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో లోపల ఉన్నటువంటి వారు కూడా భయాందోళన చెందారు. రాత్రి ఏం జరుగుతుందో అనేటువంటి పెద్ద ముసలి వాళ్ళే ఆ ఇంట్లో ఉన్నారు, చాలా ఇబ్బంది పడ్డారు. దీనికి ఎదురుగానే ఈ ఇంటికి ఎదురుగానే ఉన్నటువంటి మరో ఇంటి పైన కూడా ఈ వేప చెట్టు విరిగి పడింది. దానిపైన అక్కడ కూడా ప్రహారీ గోడ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ గల్లీలోనే మరో 2 చెట్లు కూడా కుప్పకూలే. ఈ ప్రాంతంలో ఒకే ప్రాంతంలోనే దాదాపు 6-7 చెట్లు విరిగిపడ్డాయి. భవనాలు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. మనం ఆ దృశ్యాలని చూస్తున్నాం. అయితే ఈ నిన్నటి రాత్రి నుంచి కూడా సహాయ కార్యక్రమాలని చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ విజయారెడ్డితో పాటు జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడైతే ప్రస్తుతం విద్యుత్ సరఫరా మొత్తం నిలిచిపోయింది. ఈ తీగల పైన ఈ చెట్లన్నీ కూడా తీగల పైన పడిపోవడంతో మొత్తం ఈ ప్రాంతంలో ఆనందంగా ప్రాంతం అంతా కూడా విద్యుత్ సరఫరా నిలిపింది. మనం చూడొచ్చు విద్యుత్ తీగలన్నీ కూడా తెగిపోయి కింద వేలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విద్యుత్ సరఫరా ఈ రాత్రికో మళ్ళీ రేపటి కూడా పునరుద్ధరించే అవకాశం కనిపించడం లేదు. ఈ చెట్లని పూర్తిగా తొలగించిన తర్వాతనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామనేటువంటి విషయాన్ని చెబుతున్నారు జీహెచ్ఎంసీ సిబ్బంది. ముందుగా హైదరాబాద్ నగరంలో రోడ్లకు రహదారిలో పడిపోయినటువంటి చెట్లను మాత్రమే తొలగించే కార్యక్రమం చేపడుతున్నారు. ఇళ్ల పైనటువంటి చెట్లను తొలగించే కార్యక్రమం తదుపరి చేపడతామని వాళ్ళు అంటున్నటువంటి పరిస్థితి. ఈ రహదారికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కేవలం రహదారిని క్లియర్ చేయడానికి ఈ చెట్లన్నింటినీ కూడా తొలగించే కార్యక్రమం యంత్రాల సహాయంతో, అదేవిధంగా రంపాల ద్వారా వాటన్నిటిని తొలగించేటువంటి కార్యక్రమం చేపడుతుంది. ఇప్పుడిప్పుడే సహాయ కార్యక్రమాలు అన్ని కూడా వేగంగా సాగుతున్నాయి. ఈ సాయంత్రానికి నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా రహదారికి వాహనాలు వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రధాన రహదారులతో పాటు ఈ గల్లీలో ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి ప్రాంతాల్లోని చెట్లను కూడా తొలగించే కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. ఈ సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ చేయాలని ప్రభుత్వంతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా కృతనిశ్చయంతో పనిచేస్తున్నట్టు మనకు సమాచారం అందుతోంది. కెమెరామెన్ నవీన్తో మురళి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.